హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం ఆధునిక భారతదేశ చరిత్రలో యూరోపియన్ల రాక అనే టాపిక్లో కొన్ని ప్రాక్టీస్ బిట్స్ చూద్దాం. మొదటి ప్రశ్న, కింది వాటిలో సరికాని వాక్యాలను గుర్తించండి. ఇక్కడ ఇవ్వబడిన స్టేట్మెంట్లలో సరికాని వాక్యాలు గుర్తించమన్నాడు. చూడండి, ఇక్కడ ఇవ్వబడిన స్టేట్మెంట్లలో ఐరోపా దేశాలు ప్రధానంగా సుగంధ ద్రవ్యాలు, పట్టు, విలువైన రాళ్ళు, కాలికోస్ మొదలైన వాటి కోసం భారతదేశంతో వర్తకం చేసేవారు. 1453లో ముస్లింలు కాన్స్టాంటినోపిల్ను ఆక్రమించడం వల్ల ఐరోపా దేశాలకు తూర్పు పడమర దేశాలతో వర్తక వ్యాపారాలు నిలిచిపోయి, దాంతో గత్యంతరం లేక ఈ దేశాలు భారతదేశానికి సముద్ర మార్గాలు కనుగొనడానికి ప్రయత్నాలు మొదలుపెట్టాయి. 1498లో పోర్చుగీస్ నావికుడు కొలంబస్ భారతదేశం ఉనికిని కనుగొన్నాడు. వీటిలో సరికాని వాక్యాలను అడిగాడు ఫ్రెండ్స్. సరికాని కనుక చూస్తే 1498లో పోర్చుగీస్ నావికుడు కొలంబస్ భారతదేశ ఉనికిని కనుగొన్నాడనేది సరికానిది ఇక్కడ. నెక్స్ట్ క్వశ్చన్, వాస్కోడి గామా భారతదేశాన్ని కనుగొనడానికి బయలుదేరిన నౌక పేరేంటి? చూడండి, వాస్కోడి గామా భారతదేశాన్ని కనుగొనడానికి బయలుదేరిన నౌక పేరు ఏంటి అని అడిగాడు. ఆన్సర్ శాన్ గాబ్రియల్. నెక్స్ట్ క్వశ్చన్, వాస్కోడి గామా రెండోసారి భారతదేశానికి ఎప్పుడు వచ్చాడు? ఫస్ట్ టైం వచ్చాడు, అలాగే సెకండ్ టైం వచ్చాడు, రెండోసారి ఎప్పుడు వచ్చాడు అని అడిగాడు. చూడండి ఇక్కడ ఆన్సర్ 1502. నెక్స్ట్, నీలినీటి విధానాన్ని చూడండి, నీలినీటి విధానాన్ని రద్దు చేసిన పోర్చుగీస్ గవర్నర్ ఎవరు? నీలినీటి విధానాన్ని రద్దు చేసిన పోర్చుగీస్ గవర్నర్ ఆన్సర్ అల్ఫాన్సో డి అల్బుకర్క్. వాస్కోడి గామా రెండవసారి భారత్ వచ్చినప్పుడు తనతో పాటు ఎస్టవో డగామా అనే వ్యక్తిని తీసుకొచ్చాడు. అతడు వాస్కోడి గామాకు ఏమవుతాడు అని అడిగాడు ఇక్కడ. ఆన్సర్ సోదరుడు. నెక్స్ట్ క్వశ్చన్, వాస్కోడి గామా మలేరియాతో ఎప్పుడు మరణించాడు? చూడండి, వాస్కోడి గామా మలేరియాతో ఎప్పుడు మరణించాడు అని అడిగాడు. ఆన్సర్ చూద్దాం. చూడండి, ఆన్సర్ కొచ్చిన్ 1524 డిసెంబర్ 24న మరణించాడు. ప్లీజ్ ఫ్రెండ్స్, ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తున్నా. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇక నెక్స్ట్ క్వశ్చన్, యూరోపియన్లు భారత్కు వచ్చిన సంవత్సరాలను జత చేయండి అన్నాడు. ఇక్కడ చూడండి, యూరోపియన్లు భారత్కు వచ్చిన సంవత్సరాలు ఇచ్చాడు, జతపరచమన్నాడు. డచ్ వారు, బ్రిటిష్ వారు, డానిష్ వారు, ఫ్రెంచ్ వారు. ఈ వైపు సంవత్సరాలు ఇచ్చి జతపరచమన్నాడు. 1668, 1620, 1608, 1605. సరైన జత ఒకసారి చూస్తే ఆప్షన్ బి అనేది సరైన జత. నెక్స్ట్ క్వశ్చన్, వాస్కోడి గామా రెండోసారి భారత్కు వచ్చినప్పుడు ఢిల్లీ సుల్తాన్ ఎవరు? చూడండి, రెండోసారి భారత్కు వచ్చినప్పుడు ఢిల్లీ సుల్తాన్ ఎవరు అని అడిగాడు ఇక్కడ. ఢిల్లీ సుల్తాన్ ఎవరు? ఆన్సర్ సికిందర్ లోడి. నెక్స్ట్ క్వశ్చన్, ఆఫ్రికా అగ్రానికి తుఫానుల అగ్రం అని పేరు పెట్టిన నావికుడు ఎవరు? ఆఫ్రికా అగ్రానికి తుఫానుల అగ్రం అని పేరు పెట్టిన నావికుడు అడిగారు. ఆన్సర్ బర్టోలోమై డయజ్. నెక్స్ట్ క్వశ్చన్, సరైన వాక్యాలను అడిగాడు. చూడండి, ఇక్కడ స్టేట్మెంట్స్ ఇచ్చాడు, 3 స్టేట్మెంట్లు ఇచ్చి సరైన వాక్యాలు ఏవి అని అడిగాడు. కొలంబస్ అనే నావికుడు భారతదేశానికి సముద్ర మార్గాన్ని కనుగొనడానికి ప్రయత్నించి అట్లాంటిక్ మహాసముద్రంలో పశ్చిమ దిక్కుగా ప్రయాణించి కరేబియన్ దీవులకు చేరాడు. ఈ దీవులనే ఇండియాగా భావించి వెస్టిండీస్ అని పేరు పెట్టారు. తర్వాత అమెరికాగో వెస్పూచి అనే నావికుడు కొలంబస్ కనుగొన్న దీవులకు చేరి అది ఇండియా కాదని నిర్ధారించాడు. దీంతో అతని పేరుపై ఆ దీవులకు అమెరికా అని వచ్చింది. పై ఇద్దరు నావికులు కూడా పోర్చుగీస్ వారు కాదు, ఇటలీకి చెందిన నావికులు. వీటిలో సరైనవేవి అని అడిగాడు. సరైనవి కనుక చూస్తే ఇక్కడ ఇవ్వబడిన అన్నీ కూడా సరైనవి. నెక్స్ట్ క్వశ్చన్, 1505లో కన్నూరు వద్ద సెయింట్ ఏంజ్లో కోటను నిర్మించిన పోర్చుగీస్ గవర్నర్ జనరల్ ఎవరు? ఆన్సర్ ఫ్రాన్సిస్కో డి అల్మెడా. నెక్స్ట్ క్వశ్చన్, ఆంధ్ర ప్రాంతంలోకి యూరోపియన్ల రాక వరుస క్రమాన్ని చూడండి, భారతదేశంలోకి కాదు, ఇక్కడ ఆంధ్ర ప్రాంతంలోకి యూరోపియన్ల రాక వరుస క్రమాన్ని గుర్తించండి. యూరోపియన్ల రాక ఆన్సర్ ఒకసారి చూస్తే డచ్ వారు, బ్రిటిష్ వారు, ఫ్రెంచ్ వారు, పోర్చుగీస్ వారు. నెక్స్ట్ క్వశ్చన్,
భారత్లో యూరోపియన్లు నిర్మించిన కోటలను జతపరచండి. యూరోపియన్లు నిర్మించిన కోటలు ఏవి అని అడిగాడు. ఇక్కడ బ్రిటిష్ వారు, పోర్చుగీస్ వారు, ఫ్రెంచ్ వారు, డచ్ వారు. ఈ వైపు కోటల నుంచి జతపరచమన్నాడు. చూడండి, సెయింట్ లూయిస్ కోట, జెల్డ్రియా కోట, సెయింట్ జార్జ్ కోట, సెయింట్ ఎంజిలో కోట. వీటిని జతపరచమన్నాడు. ఎవరు ఏ కోటను కట్టారు? ఆన్సర్ ఒకసారి చూస్తే ఆప్షన్ ఏ అనేది సరైన ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఆఫ్రికాలోని తుఫాన్ ఆగ్రహానికి కేప్ ఆఫ్ గుడ్ హోప్ అని పేరు పెట్టింది ఎవరు? చూడండి, ఆఫ్రికాలోని తుఫాన్ ఆగ్రహానికి కేప్ ఆఫ్ గుడ్ హోప్ అని పేరు పెట్టింది ఎవరు? ఆన్సర్ రెండో జాన్ ఫిలిప్. నీలి నీటి విధానం ముఖ్య ఉద్దేశం ఏది? చూడండి, నీలి నీటి విధానం యొక్క ముఖ్య ఉద్దేశం ఏది అని అడిగాడు ఇక్కడ. ఆన్సర్ సముద్రంపై ఆధిపత్యం సాధనకు వ్యూహం. నెక్స్ట్ క్వశ్చన్, కింది వ్యక్తులను వారికి సంబంధించిన అంశంతో జతపరచండి. ఇక్కడ కింది వ్యక్తులను జతపరచమన్నాడు. సెయింట్ ఫ్రాన్స్ జేవియర్, అల్ఫోన్సిడా అల్బుకర్, న్యూనోదా కున్హా, ఫ్రాన్సిస్ కోడి అల్మెడా. వీటిలో జతపరచమన్నాడు. చూడండి, జతపరచడం కనుక చూస్తే సరైన ఆన్సర్ ఆప్షన్ బి అనేది సరైన ఆన్సర్. ప్లీజ్ ఫ్రెండ్స్, నేను మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నా, ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తున్నా. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. నెక్స్ట్ క్వశ్చన్, భారత్ నుంచి డచ్ వారి ప్రధాన వర్తక వస్తువు ఏది? చూడండి, భారత్ నుంచి డచ్ వారి ప్రధాన వర్తక వస్తువు ఏది? ఆన్సర్ సురేకారం. డచ్ వారికి మచిలీపట్నంలో వర్తక స్థావరానికి అనుమతించిన కుతుబ్ షాహీ పాలకుడు. డచ్ వారికి మచిలీపట్నంలో స్థావరానికి అనుమతించిన కుతుబ్ షాహీ పాలకుడు ఎవరు? ఆన్సర్ మహమ్మద్ కులీ కుతుబ్ షా. సముద్ర మార్గాలను కనుగొనడానికి భౌగోళిక పరిశోధనలకు నావికులను ప్రోత్సహించిన పోర్చుగల్ గవర్నర్ పాలకుడు ఎవరు అని అడిగాడు. ఆన్సర్ 4వ హెన్రీ. కింది వారిలో సరైన వాక్యాలు గుర్తించండి. చూడండి, కింది వాటిలో సరైనవి అడిగాడు. ఇక్కడ ఇవ్వబడిన వాటిలో సరైనవి అడిగాడు. అరబ్ వర్తకులను భారత పశ్చిమ తీరంలో వర్తకం చేయనివ్వద్దని కాలికట్ రాజు కొలంబస్ కోరాడు. సముద్ర వ్యాపారంలో మొదటిసారి లైసెన్స్ విధానాన్ని ప్రవేశపెట్టింది పోర్చుగీస్. ఆంధ్రదేశంలో వర్తక స్థావరం ఏర్పాటు కుతుబ్ షాహీ పాలకుడు అబ్దుల్లా కుతుబ్ షా అనుమతిచ్చాడు. వీటిలో ఏవి సరైనవన్నాడు. సరైనవి కనుక చూస్తే ఇక్కడ 3 కూడా సరైనవే. భారతదేశంలో అచ్చు యంత్రాన్ని ప్రవేశపెట్టిన యూరోపియన్ దేశం ఏది? ఆన్సర్ పోర్చుగీస్. 1661లో పోర్చుగీస్ యువరాణి క్యాథరిన్ బ్రిగాంజా బ్రిటిష్ కుమారుడు రాకుమారుడు 2వ చార్లెస్కు వివాహం జరిగింది. ఈ సమయంలో పోర్చుగీస్ వారు చార్లెస్కు కట్నంగా ఇచ్చిన నగరం ఏది? చూడండి, భారతదేశ నగరానికి కట్నంగా ఇచ్చారు. ఆ నగరం ఏది అని అడిగాడు ఇక్కడ. ఆన్సర్ బొంబాయి. పోర్చుగీస్ మత ప్రచారకుడు సెయింట్ ఫ్రాన్సిస్ జేవియర్ పార్థివ దేహం నేటికి భారత్లోని బామ్ జీనస్ బాసిలికా చర్చిలో భద్రపరిచి ఉంది. ఆ చర్చి ఎక్కడుంది అని అడిగాడు. ఆన్సర్ గోవా. 1759లో చిన్సురా లేదా బడేరా యుద్ధం ఎవరి మధ్య జరిగింది? చిన్సురా లేదా బడేరా యుద్ధం ఎవరి మధ్య జరిగింది? ఆన్సర్ డచ్ మరియు బ్రిటిష్. ఐరోపా దేశాలు భారత్లో వాటి ప్రధాన వర్తక స్థావరాలను జతపరచండి. పోర్చుగీస్, డచ్, ఫ్రెంచ్, డానిష్. ఈ వైపు కొచ్చిన్, పులికాట్, పాండిచ్చేరి, సెరంపూర్. వీటిని జతపరచమన్నాడు. చూడండి, ప్రధాన వర్తక స్థావరాలను జతపరచమన్నాడు. ఆన్సర్ చూస్తే ఆప్షన్ సి అనేది సరైన జత. నెక్స్ట్ క్వశ్చన్, డెన్మార్క్ భారతదేశంలో ఉంటూ ఏ దేశంతో వ్యాపారం నిర్వహించింది? ఆన్సర్ చైనా. భారత్లో డచ్ ఆధిపత్యాన్ని నిర్మూలించిన పోటీ యూరోపియన్ దేశం ఏది? ఆన్సర్ బ్రిటిష్. బ్రిటిష్ వారి ఈస్ట్ ఇండియా కంపెనీకి ఉన్న మరో పేరు బీస్ట్ ఇండియా. నెక్స్ట్ క్వశ్చన్, బ్రిటిష్ వారి ఈస్ట్ ఇండియా కంపెనీకి ఉన్న మరో పేరుని అడిగాడు. ఇక్కడ మరో పేరు అడిగాడు. ఆన్సర్ మర్చెంట్ ఆఫ్ అడ్వెంచర్స్ ఆర్ జాన్ కంపెనీ. భారత్లో బ్రిటిష్ వారు ఈస్ట్ ఇండియా కంపెనీని స్థాపించిన సమయంలో మొఘల్ చక్రవర్తి ఎవరు? చూడండి, భారత్లో బ్రిటిష్ వారు ఈస్ట్ ఇండియా కంపెనీని స్థాపించిన సమయంలో మొఘల్ చక్రవర్తి ఎవరు? ఆన్సర్ అక్బర్. భారత్లో యూరోపియన్ గవర్నర్ జనరల్ను వారి దేశాలతో జతపరచండి. చూడండి, యూరోపియన్ గవర్నర్ జనరల్ను వారి దేశాలతో జతపరచండి. డూప్లే, మార్టిన్, అల్ఫోన్సో డిసౌజా, పీటర్ బోత్, బర్నెట్. ఈ వైపు దేశాలనిచ్చి జతపరచమన్నాడు. సరైన జత చూస్తే ఆప్షన్ ఏ అనేది సరైన జత. నెక్స్ట్ క్వశ్చన్, 1579లో భారతదేశానికి వచ్చిన మొదటి ఆంగ్లేయుడు ఎవరు? ఆన్సర్ ఫాదర్ థామస్ స్టీవెన్స్. ఇంగ్లాండ్లో, చూడండి ఇక్కడ ఇంగ్లాండ్లో ఫ్రెండ్స్ గమనించాలి, ఇంగ్లాండ్లో నల్ల బంగారంగా పేరుంది. భారత్ నుంచి దిగుమతి అయిన సరుకు ఏది అని అడిగాడు ఇక్కడ.
ఆన్సర్ మిరియాలు. బ్రిటిష్ వారు భారత్లో వర్తక స్థావరాల కోసం జరిపిన నౌకాయానాలు వాటి సారథుల పేర్లను జత చేయండి. నౌకాయానాలు సారథుల పేర్లు అడిగాడు. ఆన్సర్ ఆప్షన్ డి అనేది సరైన జత. ఇవి ఫ్రెండ్స్ ఆధునిక భారతదేశ చరిత్రలో భాగంగా యూరోపియన్ల రాక అనే టాపిక్లో కొన్ని ప్రాక్టీస్ బిట్స్. మరికొన్ని ప్రాక్టీస్ బిట్స్తో మరొక వీడియోలో కలుద్దాం. ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తున్నా ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ గైస్.